ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు దూకుడు పెంచారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఒక ఇంట్లో సోదాలు నిర్వహించారు. అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ప్రణీత్ రావు గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసుకున్నారు. గెస్ట్ హౌస్ కేంద్రంగానే ట్యాపింగ్ కు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు గెస్ట్ హౌస్ లో సోదాలు నిర్వహించారు. ఇక్కడే సెటిల్మెంట్లు చేసినట్లుగా గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు దూకుడు పెంచారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఒక ఇంట్లో సోదాలు నిర్వహించారు. అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ప్రణీత్ రావు గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసుకున్నారు. గెస్ట్ హౌస్ కేంద్రంగానే ట్యాపింగ్ కు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు గెస్ట్ హౌస్ లో సోదాలు నిర్వహించారు. ఇక్కడే సెటిల్మెంట్లు చేసినట్లుగా గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు దూకుడు పెంచారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఒక ఇంట్లో సోదాలు నిర్వహించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ జూబ్లీహిల్స్ నుంచి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. లైవ్ లో కిరణ్, ఎవరింట్లో సోదాలు చేస్తున్నారు? ఈ సోదాల్లో ఏం తేలింది? డీటెయిల్స్ ఏంటి? రైట్, ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం తెరపైకి వచ్చినప్పటి నుంచి కూడా దర్యాప్తు టీము దూకుడు పెంచారు. ముఖ్యంగా తెరపైకి అనేక విషయాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతానికి బంజాయిల్స్ పోలీస్ స్టేషన్ లో రాధాకిషన్ రావును 5వ రోజు పోలీసులు విచారిస్తా ఉన్నారు. కొద్ది నిమిషాల క్రితమే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో దర్యాప్తు టీం రాధాకిషన్ రావును అనేక కోణాలు కూడా ప్రశ్నిస్తా ఉంది. అయితే కస్టడీ విచారణలో మాత్రం సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ నివాసము కేంద్రంగా ఈ ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం అంతా కూడా సాగినట్లుగా కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే అందులో ఇటు నల్గొండ, అలాగే సిరిసిల్ల, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, జూబ్లీహిల్స్ కేంద్రంగా ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం అంతా కూడా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఇంట్లో నుంచే, మొత్తంగా గెస్ట్ హౌస్ నుంచే ఈ వ్యవహారం అంతా సాగినట్లుగా తెలుస్తుంది. ప్రణీత్ రావు దాన్ని ఆక్యుపై చేసుకోవడం, అలాగే భుజంగరావు నేతృత్వంలో కొంతమంది గెస్ట్ హౌస్ లో ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో వాళ్ళందరూ కూడా పాలు పంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా అసలు అధికారులు ఎవరెవరు పాల్గొన్నారు, ఎంతమంది పాల్గొన్నారు, అలాగే వారికి ఏ విధంగా ఫోన్ ట్యాంపింగ్ చేశారనేది. అయితే గత ప్రభుత్వం సంబంధించి పరిశీలిస్తే రేవంత్ రెడ్డి నివాసం సమీపంలోనే ఫోన్ ట్యాంపింగ్ సంబంధించిన వ్యవహారం గెస్ట్ హౌస్ ఆ కేంద్రంగా ఫోన్ ట్యాంపింగ్ జరిగిందనేది, ప్రతిపక్ష నేతలకు సంబంధించిన ఫోన్లను ట్యాంపింగ్ చేశారనేది ప్రధాన ఆరోపణ. అయితే ఆ ఆరోపణలకు సంబంధించి కూడా ఆధారాలు సేకరిస్తూ రాధాకిషన్ రావును ప్రశ్నిస్తా ఉన్నారు. ఇందులో భాగంగా సిరిసిల్లలో, అలాగే వరంగల్లో, జూబ్లీహిల్స్ లో, మహబూబ్నగర్ లో, రంగారెడ్డి జిల్లాలో ఏ విధంగా ఫోన్ ట్యాంపింగ్ చేశారనేది ప్రస్తుతం ఎంక్వైరీ నడుస్తుంది. ఈ క్రమంలో నల్గొండకు సంబంధించి, నల్గొండ జిల్లా అలాగే హైదరాబాద్ రూటుకు సంబంధించి కూడా ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం పాల్పడ్డాము, ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారనేది ప్రధాన ఆరోపణ. అయితే ఆరోపణలో కూడా పోలీసులు పలు కీలకమైన ఆధారాలు సేకరించారు. 2 కానిస్టేబుల్ కూడా అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. ఆ 2 పోలీసుకు సంబంధించిన కానిస్టేబుల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అధికారుల కనుసన్నల్లోనే వీరంతా కూడా ఫోన్ ట్యాంపింగ్ పాల్పడ్డారు. ఫోన్ ట్యాంపింగ్ పాల్పడుతూనే కొంతమంది
ఈ రౌడీ షీటర్స్ సెటిల్మెంట్ చేసేవారు కావచ్చు, వారితో చేతులు కలిపి వారంతా కూడా డబ్బులు అక్రమంగా సంపాదించారు. అలాగే 9 ఎకరాలకు సంబంధించి నార్కెట్పల్లి సమీపంలో 9 ఎకరాలకు సంబంధించి కూడా ల్యాండ్ రాయించుకున్నారనేది, అలాగే కొంతమంది రౌడీ షీటర్లతో సెటిల్మెంట్ చేశారనేది ప్రధాన ఆరోపణ. అలాగే కొంతమంది 40 మందికి సంబంధించిన ఎవరైతే మహిళలు ఉంటారో వారిపైన కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అనేది కొన్ని ఆరోపణలు కూడా వినిపించాయి. అలాగే వందల సంఖ్యలో ఫోన్ నంబర్ సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేశారనేది కూడా బయటపడుతోంది. అయితే దీని అంతటి కూడా ఏ విధంగా వీరు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముసుగులో వీరంతా కూడా అక్రమాలకు పాల్పడ్డారు, మహిళలను ఏ విధంగా వేధించారు, ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారు, ఏ విధంగా ఎకరాలకు సంబంధించిన 9 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ రాయించుకున్నారు, అలాగే భూదందాలకు సెటిల్మెంట్లు ఏ విధంగా చేశారనేది పోలీసులు ఎంక్వైరీ నడుస్తుంది. ఈ క్రమంలో 5వ రోజు కూడా చాలా కీలకంగా మారబోతోంది. రాధాకిషన్ రావు ఎలాంటి కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఇస్తాడని మాత్రం ఒక వైపు మిస్టరీగా మారినప్పటికీ కూడా కొన్ని సంచలనమైన విషయాలు వెలుగులోకి వస్తున్నప్పటికీ పోలీసుల దర్యాప్తులు మాత్రం రాధాకిషన్ రావు సహకరిస్తూనే ఉన్నారు. అయితే భుజంగరావు జూబ్లీ హిల్స్ కి సంబంధించి ఓ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ నేత గెస్ట్ హౌస్ కేంద్రంగానే ఈ ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం అంతా సాగింది. ప్రణీత్ రావు అలాగే భుజంగరావు కూడా వచ్చారు. వారికి సంబంధించి కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు ఆ గెస్ట్ హౌస్ కేంద్రంగా అక్రమాలకు పాల్పడ్డారు, అలాగే ఫోన్ ట్యాంపింగ్ పాల్పడ్డారు అనేది కన్ఫెషనల్ స్టేట్మెంట్ కాదు. అయితే ఎవరెవరు ఎన్ని షిఫ్ట్లలో ఎవరు అసలు ఆ గెస్ట్ హౌస్ లో ఉన్నారు, వారు ఏ విధంగా ప్రతిపక్ష నేతలకు సంబంధించి ఫోన్ ట్యాంపింగ్ పాల్పడ్డారు, అలాగే అక్రమాలకు ఏ విధంగా తెరలేపారు అనేది ప్రస్తుతం ఇటు ఎంక్వైరీ నడుస్తోంది. అలాగే ఇప్పటి వరకు పరిశీలిస్తే కేసు అంతటికి కూడా పోలీసుకు సంబంధించి ఇంటెలిజెన్స్ సంబంధించిన అడిషనల్ ఎస్పీలు డిఎస్పీలకు సంబంధించి చుట్టూ బిగించుకుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఒక పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ నేత తెరపైకి రావడంతో ఇటు పొలిటికల్ లీడర్స్ కు సంబంధించిన మెడ కూడా ఈ కేసు ఉచ్చు బిగిస్తుందని చెప్పాలి. ఆ ఎమ్మెల్సీ ఎక్కడైతే ఓ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ నేత కూడా పోలీసులు నోటీసులు ఇవ్వబోతున్న సమాచారం అందుతోంది. నోటీసులు ఇచ్చిన తర్వాత అతన్ని కూడా బంజాల్స్ పిఎస్ పిలిపించి పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేసే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ నేతకు జూబ్లీహిల్స్ లో ఒక గెస్ట్ హౌస్ ఉంది, అలాగే సంగారెడ్డిలో కూడా ఒక గెస్ట్ హౌస్ ఉంది అనేది ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలో భాగంగా పోలీసుకు సంబంధించి దర్యాప్తు టీం కూడా జూబ్లీహిల్స్ లోని గెస్ట్ హౌస్ వెళ్లింది, వాళ్ళు కీలకమైన సమాచారం సేకరించింది. అలాగే సంగారెడ్డిలోని కూడా గెస్ట్ హౌస్ వెళ్లినట్లుగా సమాచారం అందుతుంది. దానిపైన కూడా స్పష్టత రావాల్సి ఉంటుంది. కాబట్టి ఎన్ని షిఫ్ట్లలో పోలీసు అధికారులు ఎవరెవరు ఈ గెస్ట్ హౌస్ కేంద్రంగా ప్రతిపక్షకు సంబంధించిన పార్టీల నేతల ఫోన్ నంబర్లు ట్యాంపింగ్ చేశారనే దానిపైన ప్రస్తుతం పోలీసులు కుపీలాగుతున్నారు. రాధాకిషన్ రావును ప్రశ్నిస్తా ఉన్నారు. రాధాకిషన్ రావు కూడా కస్టడీ విచారణలో చాలా కీలక విషయాలు వెల్లడిస్తా ఉన్నారు. అలాగే పోలీసుల దర్యాప్తు కూడా సహకరిస్తున్నారు. ఇప్పటికీ ఇటు భుజంగరావు అలాగే ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు ఈ ముగ్గురు జూబ్లీహిల్స్ లోని గెస్ట్ హౌస్ కేంద్రంగా ఎన్నిసార్లు వెళ్లారు, అలాగే ఎంతమంది అక్కడ సిబ్బంది ఈ ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో నిమగ్నమై ఉన్నారు అనేది ప్రస్తుతం అయితే పోలీసులు ప్రశ్నల రూపంలో కూడా సమాధానం రాబడుతున్నారు. చూడాలి మరి ఈ రోజు 5వ రోజు కూడా కస్టడీ స్టార్ట్ అయింది. కొద్ది నిమిషాల క్రితమే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో దర్యాప్తు టీం అడిషనల్ ఎస్పీలు ఇంటెలిజెన్స్ కేఎస్ రావు, అలాగే సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీధర్, అలాగే జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో 5వ రోజు కూడా రాధాకిషన్ రావును ప్రశ్నిస్తా ఉన్నారు. మరోవైపు ఇద్దరు కానిస్టేబుల్, నల్గొండకు సంబంధించిన ఇద్దరు కానిస్టేబుల్ కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తా ఉన్నారు. శ్రావణి. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.